ఇక నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లులను స్వాగతిస్తున్నామని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. దేశ ప్రగతికి మార్పులు అవసరమన్నారు. కుటుంబ నియంత్రణను అమలు చేసిన దక్షిణాదికి శిక్ష వేయకూడదంటున్న మార్గాని భరత్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ లో 3 కీలక బిల్లుల మీద చర్చ జరుగుతోంది. చారిత్రాత్మక నిర్ణయంగా ఎన్డీఏ భావిస్తుంటే ఇండియా కూటమి మాత్రం కొన్ని అంశాల మీద వ్యతిరేకిస్తోంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఉన్నారు. సార్, మీరు ఏమంటారు? డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కొంతమంది అంటున్నారు, ఏమంటారు? అదే నిన్న పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 25 ఎంపీలు ఈ ప్రస్తుతానికి ఉన్నప్పుడు దీన్ని 38 ఎంపీలుగా పెంపుకి ఇదవుతోంది. అంటే సుమారుగా 4% ప్లస్ ఎంతో కనబడతా ఉంది. ఇవాళ ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతానికి కూడా అన్యాయం జరగకూడదు. ప్రధానంగా అన్ని రాష్ట్రాలకు కూడా న్యాయం జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశము. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25 ఎంపీలలో 38 ఎంపీస్ అవుతా ఉన్నాయి. మనకి 3 ప్రాంతాలు ఉండడం జరిగింది. ఉత్తరాంధ్ర కానీ, కోస్తా జిల్లాలు కానీ, లేకపోతే రాయలసీమ ప్రాంతం కానీ. మరి అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా సీట్ షేరింగ్ ఉండాలని మా తాలూకా ప్రధానమైన డిమాండ్. సో ఖచ్చితంగా కూడా ఎక్కడ కూడా వివక్ష లేకోకుండా అన్ని ప్రాంతాలని కూడా సమానంగా చూడాలనేది ప్రధానమైన ఉద్దేశం. అంటే జనగణన పూర్తి కాలేదు, ఓబీసీ అంశంలో సెన్సెస్ కాలేదు, దీనివల్ల మరి అన్యాయమే జరుగుతుంది కదా, సీట్ల మధ్య తేడా ఉంటుంది కదా ఇండియాకు. అదేనండి, ఇప్పుడు ఏదైతే 2011 సెన్సెస్ తీసుకున్నారో 11 సెన్సెస్ ప్రకారంగా ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత సెన్సెస్ ప్రకారంగా తీసుకుంటే నిజంగా అన్యాయం జరిగి ఉండేది. ఎందుకంటే ఫ్యామిలీ నియంత్రణ అనేది దక్షిణ రాష్ట్రాల్లో ప్రధానంగా ఫాలో అయ్యాం. ఉత్తరాది ప్రాంతాల్లో మరి అప్పుడు ఉన్న ఇల్లిటరసీకి అయితే కానివ్వండి, లేకపోతే ఈ మిగతా అంశాలను అయితే కానివ్వండి, అక్కడ జనాభా నంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్న ప్రస్తుతానికి కనుక తీసుకుని ఉంటే నిజంగా ఇంకా పూర్తి స్థాయి ప్రాంతం దక్షిణ ప్రాంతానికి అన్యాయం జరిగి ఉండేది. మరి ఏదైనప్పటికీ కూడా కొంత వరకు ఇది మెరుగే. అయినప్పటికీ కూడా మేము చెప్పే అంశం ఏంటంటే, అన్ని ప్రాంతాలని కూడా సమాంతరంగా చూడాలనేది మా తాలూకా అభిలాష. నార్త్ లో సీట్లు పెరిగితే ఎన్డీఏ కలిసి వస్తుంది అనేది ఇండియా కూటమి ఆలోచన. అవునండి, ఇప్పుడు న్యాచురల్ గా ఎవరికున్న ఇబ్బందులు కానీ లేకపోతే ఏ పార్టీకి ఉండాల్సినవి ఉన్నాయి. మా వరకు ఆంధ్రప్రదేశ్ వరకు ప్రధానంగా మనం చూసినట్టయితే అన్ని ప్రాంతాలు సమానంగా రావాలి. ఈ 38 సీట్స్ అలా కూడా ఇంకొన్ని సీట్లు పెరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క వాయిస్ ఇంకా బలంగా పార్లమెంట్లో వినిపించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వము తెలుగుదేశము కూడా అందులో కేంద్రంలో ఉంది కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సీట్లు రాబట్టమని ఇవాళ ప్రధానమైన డిమాండ్. రెండో అంశము విమెన్ రిజర్వేషన్ కి సంబంధించి 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఎందుకు చేతనంటే 33% ఇప్పుడు గవర్నమెంట్ లో బిల్ పెడతా ఉన్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 50% మహిళలకి అన్ని రకాల అవకాశాలు కల్పించాం. అటు ఇళ్ల స్థలాల్లో 33 లక్షల మంది మహిళలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించాం. అదేవిధంగా చేయూత పథకం కింద 18,750 రూపాయలు ప్రతి మహిళకి సుమారుగా 50-55 లక్షల మంది మహిళలకి 4 సంవత్సరాల పాటు అందించడం జరిగింది. అమ్మఒడి అందించడం జరిగింది. అదేవిధంగా ఆసరా కిందన డ్వాక్రా రుణమాఫీలు అందించడం జరిగింది. 0 వడ్డీ ఇవ్వడం జరిగింది. మీరు భారతదేశాన్ని మొత్తం అంతా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ లో అసలు మ్యాచే లేదు. సోనియా గాంధీ ఏమంటున్నారంటే, మహిళా రిజర్వేషన్ అంశంలో చిత్తశుద్ధి ఉంటే 543 సీట్లలోనే రిజర్వేషన్ కల్పించవచ్చు కదా, సీట్లు పెంపి ఎలా ప్రకటించడం ఎందుకు అంటున్నారు? అదే అండి, ఇప్పుడు సీట్లు పెరిగితే ఇంకా మంచిది కదా. సీట్లు పెరిగితే ఇంకా మహిళలు ప్రాతినిధ్యం అందులో ఉంటుంది కదా, అటు పార్లమెంట్ అయితే కానివ్వండి, అసెంబ్లీ అయితే కానివ్వండి. అంటే ఇక్కడ మెజారిటీ చూస్తే 360 ఓటింగ్ కావాలి, కానీ ఎన్డీఏకి 293 ఉంది. మరి బిల్లులు పాస్ అయ్యే అవకాశం ఉందంట. అదేనండి, ఇప్పుడు ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ 100% బిల్ పాస్ అవుతుంది. మరి అదేవిధంగా ఏదైతే నిన్న వరకు అంబిక్విటీ ఉంది, దక్షిణాది రాష్ట్రాలకి మరింత అన్యాయం జరుగుతుంది, సీట్స్ తగ్గించి ఉత్తరాది రాష్ట్రాలకు పెంచుతారనే ఒక అంబిక్విటీని నిన్న క్లియర్ అయినప్పుడు సో న్యాచురల్గా ఏ రాష్ట్రానికి మరి అన్యాయం జరుగుతుందో పూర్తి స్థాయిగా చూడాలి. ఏదైనప్పటికీ కూడా కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకి మరింత సీట్లు పెంపుదల ఉంది. వెస్ట్ బెంగాల్కి చూసినట్టయితే అంత పెంపుదల లేదు. మరి ఉత్తరప్రదేశ్కి విపరీతమైన పెరుగుదల కనబడతా ఉంది, రాజస్థాన్కి కనబడతా ఉంది.
మరి అదే విధంగా బీహార్ కనబడతా ఉంది. సో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా కొంత మోడరేట్ గా ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా ఇంకా పూర్తి స్థాయిగా జరిగితే ఇంకా బాగుండేది అనేది మా తాలూకా అభిలాష. బిల్లులు పాస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చండి ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. అది చూడాలండి, అది చూడాలి. థ్యాంక్ యూ. మొత్తానికి మనం చూస్తున్నాం కదా, మహిళా రిజర్వేషన్ బిల్ ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి పాస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మార్గన్ భరత్ అంటున్నారు. ముఖ్యంగా డీలిమిటేషన్ అంశంలో ఏవైతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇలా కొన్ని రాష్ట్రాలకు పెరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాలకు తగ్గుతున్నాయి. ఇలా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా డీలిమిటేషన్ జరగాలి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.